బరితెగింపు అనుమతులు లేకుండా 9 అంతస్తుల భవనం అయ్యప్ప సొసైటీ 100 అడుగుల రోడ్డులో పాలమూరు గ్రిల్స్ పక్కన అక్రమ నిర్మాణం. జిహెచ్ఎంసీ నిబంధనల్ని పట్టించుకోని బిల్డర్, అధికారులు హెచ్చరించిన లెక్క చేయని తీరు. కూల్చేయాలన్న హైకోర్టు ఆదేశాలు బేఖాతరు. అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న హైదరాబాద్లో పలు అనుమతులు లేని కట్టడాలు. ఇక ఇది హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో 100 అడుగుల రోడ్డులో నిర్మాణంలో ఉన్న అక్రమ కట్టడం అనమాట. ఇక దీనికైతే అనుమతులు లేకుండానే 9 అంతస్తుల భవనం అయితే కడుతున్నటువంటి సిచ్యువేషన్. హైడ్రా మేము అక్రమ కట్టడాలు ఏమున్నా ఎఫ్డిఎల్ బఫర్ జోన్లు ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేసిన వేటిని కూడా వదిలిపెట్టాం, మేము ఖచ్చితంగా కూల్చి వేస్తామంటూ కూడా హైడ్రా తన ఒక దూకుడును పెంచుకుంటూ పోతున్నప్పటికీ ఈ అక్రమ బటన్ హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో మాత్రం ఈ 100 అడుగుల అక్రమ భవనాన్ని 100 అడుగుల రోడ్లో మాత్రం అక్రమ భవనాన్ని అయితే నిర్మిస్తున్న సిచ్యువేషన్. దీన్ని కూల్చివేయాలంటూ హైకోర్టు ఆదేశించినా కూడా మరి ఇప్పటి వరకు అయితే దీన్ని కూల్చలేదు. ఈ బిల్డర్ ఎవరైతే బిల్డర్ ఉన్నారో పాలమూరు గ్రిల్స్ పక్కన ఈ యొక్క అక్రమ నిర్మాణం అయితే చేపడుతున్నారు. ఈ బిల్డర్ మాత్రం ఎవరిని కూడా లెక్క చేయకుండానైతే ఈ అక్రమ నిర్మాణాన్ని అయితే చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక హైడ్రా కూడా మరి చిన్న పేదవాళ్ళను కూల్చేస్తున్నటువంటి వాళ్ళ నివాసాలను లోన్లు తీసుకొని నిర్మించుకున్నటువంటి నివాసాలను కూల్చివేస్తున్నటువంటి హైడ్రాకు మరి ఈ నిర్మాణం కనిపించట్లేదా? సిటీ నడిబొడ్డున ఉన్నటువంటి నిర్మాణం అక్రమ నిర్మాణం అని వాళ్ళకి తెలియట్లేదు. హైకోర్టు కూడా ఈ నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా బిల్డర్ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు అంటే ఏ ధీమాతోటి చేస్తున్నాడు? దీని వెనుక ఎవరు ఉన్నారు? ఎవరి పాత్ర ఉంది? అధికారులు మరేమో నిద్రపోతున్నారా అనే ఒక ప్రశ్న కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకైతే తెలుస్తుంది.